పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేసే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఉమ్మడి జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులు 2.5 తర్వాత గుర్తొచ్చాయని ఎద్దేవా చేశారు. కొడంగల్కి నీళ్లొచ్చే పాలమూరు ఎత్తిపోతల పథకం పడావు పెట్టి మళ్లీ కొత్త ప్రాజెక్టు చేపట్టారన్నారు. కొడంగల్ లిఫ్ట్ వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని మండిపడుతున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. క్షేత్రస్థాయిలో ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. 2.5 ఏళ్లుగా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎటువంటి సమీక్ష చేయకుండా, నిధులు విడుదల చేయకుండా ఉన్నటువంటి ముఖ్యమంత్రి 2 రోజుల పాటు పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటనతోనైనా ఈ పాలమూరు ప్రాజెక్టులో వేగం పెరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. సార్, సొంత జిల్లా, దాదాపుగా కృష్ణా నీళ్లు పక్కనే పారుతున్నప్పుడు కూడా ఈ జిల్లా అన్యాయం అయిపోతే పీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కొంత సాగునీరు ఇచ్చి జిల్లాను బాగుపరిచాం. కానీ సొంత జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా నిధుల విడుదల లేదు, పనుల్లో పురోగతి లేదు. పర్యటిస్తూ ఉన్నారు సీఎం. దీంతో ఏం జరుగుతుంది? ఈరోజు రేవంత్ రెడ్డి గారు సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారండి ప్రాజెక్టుల మీద. అసలు ప్రాజెక్టుల మీద సుడిగాలి పర్యటన చేయడం అనేది చాలా తప్పు. మంచిగా కూర్చొని అవగాహన చేసుకొని ప్రతి ఒక్క అభిప్రాయాలు తీసుకొని ఎవరెవరు ఎక్కడ ఏంది అనేది, ఏ నీళ్ళు ఎట్లా వస్తాయి, ఏ డ్యామ్ ఎట్లా ఉంటుంది, ఏ నుంచి ఎక్కడ లెవెల్స్ ఏంటి, కాంటినెంట్స్ అన్నీ చూసుకోవాలి. అవి చూసుకోకుండా ఎవరో అధికారులుగా చెప్పినట్టు చేయడం అనేది, తూతు మంత్రంగా వచ్చి చూసుకోవడం అనేది చాలా తప్పు. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్పిస్తే ఇంకా వేరే ఏమీ లేదు. ఇక మొన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా కూడా మేము ఇప్పటి నుంచి పాలమూరు ఎత్తిపోతల పథకం మీద దీన్ని ముందుకు తీసుకెళ్తాం, పాదయాత్ర చేస్తాము, దీన్ని ఎట్లా సాధిస్తాము, మెడలు వంచైనా సాధిస్తామని చెప్పడంతో భయంతో మళ్ళీ ఈరోజు ఈ సుడిగాల పర్యటన పెట్టుకున్నా మాకు తెలియదు. కానీ తప్పు ఇది. ఎన్నిటికైనా ఈ రోజుకి మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసిందే కేసీఆర్ సార్. కలవకుర్తి అయితేనేమి, నెట్టెంపాడు అయితేనేమి, భీమా అయితేనేమి, కోయిల్ సాగర్ అయితేనేమి, ఇలాంటి పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఈరోజు రన్నింగ్ ప్రాజెక్టులు తీసుకొచ్చి పెట్టిన కేసీఆర్. దాని ప్రకారంగా ఈరోజు దాదాపు 10 లక్షల ఎకరాలు పాలమూరు జిల్లాలో సాగు చేసుకుంటున్నాం. కానీ ఈయన వచ్చిన తర్వాత దాదాపు 30 నెలలకు వచ్చింది. ఇంతవరకు ఒక ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఏది ఉన్న కాడ ఉన్న పనులే ఇప్పుడు నడుస్తున్న ఈ కొడంగల్ లిఫ్ట్ ఏదైతే నడుస్తుందో అది కొంచెం కూడా నాణ్యత లేకుండా నడుస్తూ ఉంది. పైప్ లైన్ వేస్తున్నారు. పైప్ లైన్ 1 మీటర్ లోపటికే ఉంది. రేపటి ఏమైనా రైతు పోయి దాన్ని పలగొట్టి ఏమైనా చేస్తే ఏం చేస్తాడు? అందుకే కెనాల్ ప్రకారంగా తీసుకపోతే మంచిగా ఉంటాను. ఎన్నోసార్లు చెప్తున్నాము. ప్రతి ఒక్కరూ రైతుల కాడికి చెప్తున్నారు, ప్రజలు చెప్తున్నారు. కానీ ఎక్కడ అధికారులకు అది చెవులబడతలేదు. మళ్ళీ మంత్రి గారికి చెవులబడతలేదు, అక్కడ ముఖ్యమంత్రి గారికి కూడా చెవులబడతలేదో మళ్ళీ తెలియదు. కానీ ఈరోజు భూసేకరణ చేసిన కొడంగల్ లిఫ్ట్ కింద అది కూడా తూతూ మంత్రంగా చేసిన మొత్తం ఎక్కడ కంప్లీట్ కాలేదు. ఈరోజుకి సిడబ్ల్యూసీ క్లియరెన్స్ లేదు. కానీ అన్ని క్లియరెన్స్లు వచ్చినాయని మాట్లాడుతున్నారు. మేము గ్రీన్ ట్రిబ్యునల్కి మా దగ్గర నర్వం మండలంలో పోతే ఆ గ్రీన్ ట్రిబ్యునల్లో ఎన్నో ఉన్నాయి అనుమతులు కావాలని. అన్ని అనుమతులు వచ్చినాయని చెప్తున్నారు. దయచేసి అనుమతులు ఏవో మాకు చూపించండి. ఎట్లయితే భీమా ప్రాజెక్ట్కి ఎన్ని అనుమతులు ఉన్నాయో అన్ని అనుమతులు నీ కొడంగల్ లిఫ్ట్ కొంటే చూపి, మేము కూడా సహకరిస్తాం. ఎందుకంటే అభివృద్ధిలోనే మేము కూడా మాకు కావాలి నీళ్లు. తెలంగాణకు కావాల్సిందే నీళ్ళు కాబట్టి తప్పకుండా అభివృద్ధి మీకు చేయడానికి మేము ఒప్పుకుంటాం. కానీ ఏది లేకుండా ఉన్న ఆ చిన్న భూత్పూర్ రిజర్వాయర్ నుంచి 1 TMC నీళ్లు స్టోరేజ్, అది దానికి ఉన్నది 1.1 to 1.2 వరకే. అక్కడ నుంచి 7 TMCలు పైప్ లైన్ ద్వారా తీసుకెళ్ళి దౌలతాబాద్ మండలం దౌలతాబాద్ చెరువులో వేస్తా అంటే దాదాపు ఇక్కడ నుంచి అక్కడికి 90 కిలోమీటర్ల దూరం. ఇక్కడున్న మా ఆత్మకూరు, నర్వ, అమర్చింత మండలాలకు దాదాపు 30 కిలోమీటర్ 35 కిలోమీటర్లు. మాకు ఈ 30-35 కిలోమీటర్లు తీసుకెళ్ళడానికి మాకు రైతులకు పైప్ లైన్ వేసుకొని, కెనాల పాయింట్ వేసుకొని, అన్నీ వేసుకొని చేసుకుంటేనే మాకు గగనమవుతుంది ఈ 2 లక్షల ఎకరాలు వారించుకోవడానికి. కానీ ఈరోజు నువ్వు ఇక్కడ నుంచి కొడంగల్ తీసుకుపోయి కొడంగల్ అవతల పారిస్తా అంటే అది అయ్యే రకమేనా? ఎక్కడంటే చూపియండి. 90 కిలోమీటర్ పైప్ లైన్ ద్వారా తీసుకెళ్తున్నారు ఇరిగేషన్ కోసం అంటే చూపియండి, మేము కూడా చూస్తాం. అది కరెక్ట్ అంటే ఒప్పుకుంటాం. కానీ జరగని పని సార్. ఉదాహరణ మా దగ్గర చంద్రగడ అనే లిఫ్ట్ ఉన్నది. పైప్ లైన్ ద్వారానే మొత్తం అగ్రికల్చర్కు నీళ్లు అందిస్తారు. నాగిరెడ్డిపల్లి కానీ, ఈలదిన్న కానీ ఇవన్నీ ఉన్నాయి దాని కింద. యామ్కి కానీ ఈ గ్రామాల పోటీ కూడా దాదాపు అప్పట్లో దానికి 14,000 ఆయకట్టు ఉండింది. ఈరోజు అది 2,500 వచ్చింది. ఎందుకు 14 నుంచి 2,500 వచ్చిందంటే పైప్ లైన్ ద్వారా మోటార్లు చాలు చేస్తే కదా పైపులు లేచిపోతాయి.
అక్కడ ఉన్న రైతు దాన్ని చేయనియాడు. ఎన్నో ఇబ్బందులు ఇట్లా ఎదుర్కొన్నాం మేము. అందుకే ఇదంతా కాదని చెప్పేసి డైరెక్ట్గా నేను ఈ భూత్పూర్ రిజర్వాయర్ భీమాలోనే దానికి కూడా మళ్ళీ ఒక 11,000 ఆయకట్టు ఎనికికెళ్ళి టేలెంట్ కింద ఇవ్వడం జరిగింది. ఎన్నో గ్రామాలు కూడా సస్యశ్యామలుగా పండించుకుంటున్నారు ఇప్పుడు. అలాంటిది ఏమంటే చెప్పండి, మేము కూడా సహకరిస్తాం. కానీ ఈరోజు డైరెక్ట్గా ఏకంగా తీసుకుపోతాం అంటే చాలా తప్పు. ఈరోజు పాలమూరు ఎత్తిపోతల పథకం ఎందుకు మీరు పూర్తి చేయట్లేదు? కొడంగల్కి కూడా పాలమూరు రంగారెడ్డి నుంచే నీళ్ళు వస్తాయి, కానీ ఆ ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ కొడంగల్ లిఫ్ట్ని కొత్త ప్రతిపాదన తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు మీద ఉన్న శ్రద్ధ దాని మీద చూపెట్టారు. రేవంత్ రెడ్డి గారు ఒక నియంత అండి. ఆయన పట్టుకున్న కుందేలకు 3 కాలైన రకం ఆయన ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఎమ్మెల్సీ జెడ్పీటీసీనప్పటి నుంచి చూస్తున్నాం. కానీ అదే నియంత ఇప్పుడు ముఖ్యమంత్రి అని కూడా అదే పాలన చేస్తూ ఉన్నాడు ఆయన. కొడంగల్ లిఫ్ట్ అనేది అప్పుడు 69 జీవో కింద వాళ్ళు తెచ్చుకున్నారు. అప్పుడు ఏ గవర్నమెంట్ లేదండి. 2014లో అక్కడ కేసీఆర్ గారు లేరు, ఇక్కడ నరేంద్ర మోడీ గారు లేరు కేంద్రంలో. ఆ టైంలో ఆ జీవో తీసుకొచ్చి పెట్టి నేను గవర్నమెంట్ జీవో అని మాట్లాడితే ఎవరికి చెప్తారు ఇవన్నీ? ఎవరైనా రాజకీయం తెలియని వాళ్ళకి, గవర్నమెంట్ గురించి తెలియని వాళ్ళకి చెప్పండి, ఇంటారు. కానీ ఏ గవర్నమెంట్లో లేనప్పుడు గవర్నమెంట్ జీవో ఎట్లకెళ్ళి వచ్చింది? దాన్ని ఇప్పుడు మళ్ళీ తను ముఖ్యమంత్రి అయినాక దాన్ని జియో 14గా మార్చి కొడంగల్ మక్తల్ ఎత్తిపోతల పథకం అని చెప్పి షురు పెట్టించాడు. దానికి ఈరోజు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా కూడా నీళ్ళు అందే అవకాశం ఎక్కువ ఉన్నాయి. ఈరోజు మా మక్తల్లో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే దాదాపు 63,000 ఎకరాలకు నీళ్ళు అందుతాయి. కానీ ఈ కొడంగల్ లిఫ్ట్ ద్వారా మాకు అందేది ఒకటి 13,000. అంటే ఏదైతే చంద్రగఢ్ లిఫ్ట్ ఉందో ఆ విధంగా మాది మారిపోతుంది. కానీ ఇన్ని కోట్లు, దాదాపు 3,500 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆ 3,500 ఖర్చు పెడితే కనీసము రేపటి నాడు 3,500 ఎకరాలైనా వాడుతుందా? నాకైతే డౌటే. ఎందుకంటే వీళ్ళు చేసే నాసిరకం పనులు ఎట్లున్నాయంటే చూసే వాళ్ళకి కోపాలు వస్తుంటాయి. ఏం తెలియని వాళ్ళకి చూసి కోపం వస్తుంది, ఎంత నాసిరకం చేస్తుండే పని అని. అట్లా ఈరోజు నడుస్తూ ఉంది. వాళ్ళ కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్ట్ పెట్టుకున్నారు తప్పిస్తే కొడంగల్ రైతులకు నీళ్ళు ఇవ్వనని మాత్రం లేదు వాళ్ళకి. ఏదో వాళ్ళకు తూతు మంత్రం గాల్లో మెడలు చూపిస్తున్నారు. ఇక్కడున్న వాళ్ళకు కూడా అంతే పని చేశారు. ఇక్కడున్న కాంగ్రెస్ లీడర్లకు కూడా అదే ఏదో కమిషన్ దండుకుంటే చాలు మాకు అనే విధంలో వాళ్ళు కూడా ఉన్నారు. అంతే తప్పిస్తే వాళ్ళ కోసమే ఆ ప్రాజెక్ట్, రైతుల కోసం కానీ అభివృద్ధి కోసం కానీ లేదు. సింపుల్ లాజిక్. భూత్పూర్లో 1 TMC దగ్గర నుంచి 7 TMC ఎట్లా తీసుకుపోతారు? ఇది ఒక మాట చెప్పండి చాలు ముఖ్యమంత్రికి, రేవంత్ రెడ్డి గారిని. లేకపోతే ఎవరైతే అధికారులు ఉన్నారో రమ్మని చెప్పండి, అధికారుల ముందర కూర్చొని మాట్లాడతాం. భీమా ప్రాజెక్టులో 20 TMC, ఆ 20 TMCకున్న అనుమతులు మొత్తం ఎక్కడ లేని అనుమతులు. ఈవెన్ నాగార్జున సార్కు శ్రీశైలం కూడా లేవు, కానీ ఈ భీమా ప్రాజెక్ట్కి అన్ని అనుమతులు ఉన్నాయి. అన్ని అనుమతులు నీ కొడంగల్ దానికి ఉన్నాయా? లిఫ్ట్కి లేవు. ఇవన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి సార్. అందుకే దయచేసి ఇలాంటి పనులు మానుకుంటే మంచిది. అనవసరంగా ప్రజలను మభ్యపెట్టడము, సుడిగాలి పర్యటనలు చేయడము, ఏదో చూపించడం, ఏదో చేస్తున్నామని చెప్పుకోవడం అనేది చాలా తప్పు. దీన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్పిస్తే వేరే ఏది లేదు. బీఆర్ఎస్ పాదయాత్ర చేసే వరకు కూడా ఇటు ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. కానీ బీఆర్ఎస్ పాదయాత్ర ప్రకటన చేసిన తర్వాత మంత్రులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద సమీక్షలు చేయడము, తిరిగి బీఆర్ఎస్ మీదనే విమర్శలు చేస్తూ ఉన్నారు. 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదని. ఇది ఎంత దౌర్భాగ్యం అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిన్న మా కొల్లాపూర్ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, మంత్రి గారు, ఎక్సైజ్ మంత్రి గారు, కొంచెమైనా సిగ్గు ఎగ్గు ఉందా సార్ తమరికి? మీ హయాంలోనే కదా పాలమూరు ఎత్తిపోతల పథకం మొదలుపెట్టింది, మీ హయాంలోనే కదా పెండింగ్ ప్రాజెక్ట్ అని పూర్తి చేసింది. ఈ రోజు నువ్వు పార్టీ మారంగానే అవతల మినిస్టర్ పదవి తీసుకోగానే బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదంటావా? నువ్వు అసలు మీకు ఎట్లా వస్తుందండి ఎవరు మాట్లాడి? ఇంకే ఎవరు అడగరానా? మీ కళ్ళ ముందనే కదా మేము కూడా ఉన్నది, మేము చూస్తున్నాం కదా మీరు చేసే పనులన్నీ కూడా. మీరు ఏ విధంగా మీరు ఈరోజు పాలమూరు ఎత్తిపోతలకు సహకరించిందండి అప్పట్లో? ఇప్పుడెందుకు సహకరిస్తలేరండి? ఇప్పుడు పూర్తి కావద్దా పాలమూరు ఎత్తిపోతల పథకం? ఇదేనా మీరు చేసే నిర్వాహకం? దానికి మళ్ళీ పైలకే బీఆర్ఎస్ మీద అబండాలా? కొంచెం నాకు తెలివి ఉండాలి సార్. ఈరోజు నేను గుర్తింపు తెచ్చింది, నీకు గుర్తింపు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీయే. అందుకే నీకు ఈరోజు కాంగ్రెస్లో పోతే నీకు మంత్రి పదవి ఇచ్చారు, లేకపోతే అది కూడా లేకపోతుండే నీకు. అది అందరికీ తెలిసిన విషయమే. అందుకే కొంచెం తగ్గి మాట్లాడడానికి నేర్చుకోండి, ఏదన్నా వాస్తవాలు మాట్లాడడానికి నేర్చుకోండి. మేము ఇట్లా వాస్తవాలు మాట్లాడితే మీ పుట్టగతులు ఉండవు. ఈరోజు పాలమూరు ఎత్తిపోతల పథకం మీద మేమంతా కూర్చొని పాదయాత్ర చేద్దాం, దీన్ని సాధించుకుందాం అంటేనే మీకు భయం పుట్టుకొచ్చింది. మీరున్న స్థానికులున్న ఎమ్మెల్యేలంతా కూర్చొని మీటింగ్లు పెట్టుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ సుడిగాలి పర్యటన పెట్టుకున్నారు తప్పిస్తే వేరే ఏం లేదు. ఎందుకంటే మళ్ళీ దీనికి వచ్చిండు, చూసిండు, పోయిండు, చలో మళ్ళీ ఒక 2 సంవత్సరాలు ఊకుంటారులే పబ్లిక్ అని అనుకుంటుండొచ్చు. కూసాం సార్. ప్రాజెక్ట్ కావాలి పాలమూరు ఎత్తిపోతల పథకానికి. దాన్ని చేయకపోతే మీ మెడలు వంచి, మీ నడుములు వంచి, మీ నెత్తుల మీద కూర్చొని పని చేయించుకుంటాం. అది మాత్రం ఖచ్చితం.
బీఆర్ఎస్ పాదయాత్రతోనే ప్రభుత్వంలో చలనం వచ్చిందని సీఎం రేవంత్ క్షేత్రస్థాయిలో కూడా ప్రాజెక్టుల పర్యటనకు బయలుదేరారని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి చెప్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు కూడా ప్రభుత్వం వెంటపడి ఆ ప్రాజెక్టు పూర్తి చేసి పాలమూరు జిల్లాకు నీళ్ళు వచ్చే వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి చెప్తున్నారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, నారాయణపేట జిల్లా. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం